హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే క్లాస్ వచ్చేసి యుగాలు వాటి యొక్క కాలాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యుగాలు అంటే కాలాలు అంటే తెలుసుకుందాం. 4,32,000 సంవత్సరాలు ఏంటిది మనకి యుగాలు మనకు వచ్చేసి 4 యుగాలు. సో అందులో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సో 4,32,000 సంవత్సరాలు వచ్చేసి కలికాలం అంటే కలియుగం. 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం. 12,96,000 సంవత్సరాలు వచ్చేసి త్రేతాయుగం. 17,25,000 సంవత్సరాలు వచ్చేసి కృతయుగం. సో మనకి కృతయుగాన్ని, త్రేతాయుగాన్ని, ద్వాపరయుగాన్ని, కలియుగాన్ని కలిపి ఈ నాలుగింటిని కలిపి మనం చక్ర భ్రమణం అంటాం. చక్రం అంటే కాలం తిరుగుతూనే ఉంటుంది, భ్రమణం. సో చక్ర భ్రమణం అంటారు ఈ నాలుగు కలిపి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సో మనకి 71 చక్ర భ్రమణాలు వచ్చేసి ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు వచ్చేసి మనకు ఒక కల్పం, 200 కల్పాలు వచ్చేసి మనకు ఒక బ్రహ్మ రోజు, అంటే బ్రహ్మదేవుడు ఉంటాడు అతనికి ఒక రోజు. 365 బ్రహ్మ రోజులు వచ్చేసి ఒక బ్రహ్మ సంవత్సరం. 365 బ్రహ్మ రోజులు వచ్చేసి ఒక బ్రహ్మ సంవత్సరం. 100 బ్రహ్మ సంవత్సరాలు ఒక బ్రహ్మ సమాప్తి. 100 బ్రహ్మ సంవత్సరాలు అనేవి ఒక బ్రహ్మ సమాప్తి. ఒక బ్రహ్మ సమాప్తి వచ్చేసి విష్ణు పూజ. మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. సో ఒక బ్రహ్మ సమాప్తి వచ్చేసి విష్ణు పూజ. సో ప్రతి ఒక్క వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ ఎస్ రాజ్.